జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. తెలంగాణ గవర్నమెంట్ ఇండియన్ నేవీ తోటి చేసుకున్నటువంటి ఒక ఒప్పందం, వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ అంటున్నారు. వికారాబాద్ దగ్గర ఫారెస్ట్ ఏరియాలో ఆల్మోస్ట్ 1174 హెక్టార్ల ఫారెస్ట్ ల్యాండ్ని ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే మీరు ఇందాక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టచ్ చేశారు. యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమిస్తుంది అనే ప్రశ్న కేటీఆర్ పదే అడిగారు, కేసీఆర్ పదే చెప్పేవాళ్ళు. కానీ నిజానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న వాటిని పూర్తిగా వినియోగించుకోలేదు ఒక విషయము, ఇచ్చిన వాటికి పోస్టర్లు వేసుకున్నారు ఇంకో రెండో విషయం. ఇదే మేజర్గా బీజేపీ ఆర్గ్యుమెంట్. సో అంటే మనము ఎప్పుడు కూడా పార్టీ ఏదన్నా ఉండవచ్చు సార్, అభివృద్ధిలో అందరూ పోటాపోటీగా ఉండడం వేరు, శత్రుత్వాలు పెంచుకోవడం వేరు. పోటాపోటీ వాతావరణంలో నిజానికి మరి దేశవ్యాప్తంగా మీరు ఇదివరకు కూడా చాలాసార్లు మీరు నేషనల్ రౌండప్లో చాలాసార్లు అన్నారు కూడా, కేసీఆర్ గారు కంటే ఎక్కువ శత్రుత్వాన్ని బయటకు ప్రదర్శించే మమతా బెనర్జీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వాడుకుంటుంది. అండ్ ఇట్స్ అక్కడ నుంచి వచ్చిన ఇద్దరు కలిసి ఒకే స్టేజ్ని షేర్ చేసుకుంటారు. ఈవెన్ స్టాలిన్ లాంటి వాడు మోదీతో స్టేజ్ షేర్ చేసుకుంటారు. పినరాయి విజయన్ కూడా స్టేజ్ షేర్ చేసుకుంటారు. కేరళలో కూడా జరుగుతుంది. బట్ వేరే భై కేసీఆర్ ఎందుకు అంత అనంటే అదే ఆయన ఈగోనే ఆయనను ముంచేసిందేమో అని కూడా అనిపిస్తుంది. ఇప్పుడు నిజానికి మన ఆలోచనలు, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ ఆలోచన విధానంలో మార్పు స్పష్టంగా ఉన్నట్టు మనం భావించవచ్చా సెంట్రల్? ఎందుకంటే ఒకటి శ్వేతపత్రంతో తెలిసిపోయింది, స్టేట్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. అసలు మీరు డెవలప్మెంట్ పక్కన పెట్టండి, జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. రేవంత్ రెడ్డి చెప్పారు 16 తారీఖు 14 తారీఖు అదే ఆరోపణ కూడా మనం చేసాం చాలా సార్లు. 16 తారీఖు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతం ఇస్తున్నారు. ప్రైవేట్ సెక్టర్ పక్కన పెట్టచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 14 తారీఖు ఇస్తుంటే వాళ్ళ ఈఎంఐలు కానివ్వండి, యూజువల్లీ ఈఎంఐస్ ఫస్టో సెకండో థర్డ్కి వచ్చేస్తుంది, దాంట్లో బౌన్స్ అయిపోతుంది చెక్, వాళ్ళు సిబిల్లో వచ్చేస్తారు వాళ్ళు రిపోర్ట్లు. సో అట్లాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు కేరళ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఇవాళ కూడా హియరింగ్ ఉండే దాన్ని. సుప్రీంకోర్టు ఏమన్నారు, వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి అడుగుతున్న ఏంటంటే మాకు పిఎఫ్కి మా దగ్గర డబ్బులు లేవు, ప్రావిడెంట్ ఫండ్ అంటే మీరు డిడక్ట్ చేసిన ప్రావిడెంట్ ఫండ్ని డిపాజిట్ చేయకుండా వాడుకున్నారు, ఆ ప్రావిడెంట్ ఫండ్ కట్టకపోతే క్రిమినల్ కేసు అవుతుంది, మాకు లోన్ తీసుకొని మేము ఆ ప్రావిడెంట్ ఫండ్ ఎంప్లాయీస్ దగ్గర తీసుకున్న ప్రావిడెంట్ ఫండ్ ఇస్తున్నాం అంటారు. ఆలోచించండి ఎంత దారుణ పరిస్థితి అని. మీ డబ్బులు కాకుండా మీరు మిగతా డబ్బులు కూడా కొట్టేస్తున్నారు. అక్కడ ఉన్న పెన్షన్ ఫండ్స్, వీళ్ళు కమ్యూనిస్టులు ఎప్పుడు ఏడుచుకుంటారు, గవర్నమెంట్ పెన్షన్ ఫండ్స్ తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో పెడుతున్నారు అది ఇది అని చెప్పేసి, ఎల్ఐసి నుంచి అన్ని మిగతా కానివ్వండి. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే డబ్బులు లేవు. సో చాలా క్లియర్గా తెలిసిపోయింది రేవంత్ రెడ్డికి. రాగానే శ్వేతపత్రం పెట్టేశారు, కాళేశ్వరం మనం ముంచేశారు, దీని తర్వాత ఎలక్ట్రిసిటీ బోర్డుకి 88,000 కోట్లు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ 44,000 కోట్లు, అన్నీ కలిపితే బహుశా ఒక మినిమం నేను అనుకుంటాను ఒక 10 లక్షల కోట్లు. అప్పుడే మనం మాట్లాడుకున్నాం దీని గురించి, 10 లక్షల కోట్లు అప్పు ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ది. ఇక్కడ ఉన్న యాన్యువల్ బడ్జెట్, స్టేట్ గవర్నమెంట్ యాన్యువల్ బడ్జెట్లో 2 లక్షల కోట్లే. ఎక్కడ 10 లక్షల కోట్ల అప్పు, ఎక్కడ 2 లక్షల కోట్ల రెవెన్యూ ఆదాయం. సో దీన్ని గుర్తించారు రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా. ఇన్ఫ్యాక్ట్ నేను ఆయన డావోస్కి వెళ్ళినప్పుడు అదానీతో అగ్రిమెంట్ సైన్ చేసి వాళ్ళని షాల్ వేసి ఆయనకు ఒక మెమెంటో ఇచ్చారు, ఫోటో కూడా మనం చూసాం ప్రెస్లో. దానికి ఒక వారం ముందో 10 రోజుల ముందు నాగ్పూర్కి వెళ్ళి ఇదే రేవంత్ రెడ్డి అదానీని తిట్టారు. రాహుల్ గాంధీ అయితే తిడుతూనే ఉంటాడు పొద్దు నుంచి సాయంత్రం దాకా, ఆయన అదే పని ఆయనకి. రేవంత్ రెడ్డి అక్కడ వెళ్ళి పాపం అని చెప్పాల్సి వచ్చింది, ఏం చేయాలి. అది వాళ్ళ కాంగ్రెస్లో ఉన్న ఒక మేజర్ ట్రాజడీ ఇది. వాళ్ళకి టాపిక్ ఇంకేం లేవు, మోదీ గారిని అటాక్ చేయాలంటే మోదీ గారిని ఇంకేం టాపిక్ మీద అటాక్, అదానీ 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 అని చెప్పారు. మీరు ఇక్కడ మీ బల్బ్ ఆన్ చేస్తే అదానికి డబ్బులు వెళ్తుందని రాహుల్ గాంధీ చెప్తాడు, అందరు చప్పట్లు కొడతారు దానికి, చాలామంది ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. అసలు లాజిక్ లేదు. కానీ రేవంత్ రెడ్డి థాట్ వెరీ స్మార్ట్, మనకు స్టేట్లో రెవెన్యూస్ రావాలి, మనకు ఎంప్లాయ్మెంట్ కావాలి, మనకు ఇన్వెస్ట్మెంట్ కావాలి, దానికి ఇప్పుడు అదానీ వస్తే కానీ అంబానీ వస్తే నాకేం ప్రాబ్లం ఉండదు అని చాలా క్లియర్గా ఆయన నెక్స్ట్ డే మనం చూసాం బీజేపీ వాళ్ళు కూడా, ఈవెన్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలామంది రేవంత్ రెడ్డిని ట్రోల్ చేశారు. అరే మొన్న కాదా మీ బాస్ తిడుతూనే ఉంటాడు అదానీ మరి అదానీ దగ్గర డబ్బులు తీసుకున్నాం అని చెప్పి. సో ఆయనకు అర్థమైపోయింది ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే మనం ఒక పాజిటివ్ స్టేట్గా ఉండాలి. మనం ఏదో నెగటివ్గా ఆలోచించి కేసీఆర్ గారు చేసినట్లు ఈగో ప్రాబ్లం పెట్టుకొని ప్రధానమంత్రి గారు వస్తే కూడా నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళను, గవర్నర్ని కలవను. రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ డే గవర్నర్తో ఒక ఫోటో కనిపిస్తుంది పేపర్లో. నాకు అదే అర్థం కావట్లేదు, ఎందుకంటే ఎక్కడి నుంచి గవర్నర్ కలవని కేసీఆర్ నుంచి రెసిగ్నేషన్ కూడా ఆయన చేసినప్పుడు అక్కడ వెళ్ళలేదు రాజ్భవన్కి. ఆలోచించి అంత పెద్ద ఈగో ఉండే ఆయనకి. అది కాకుండా ఇప్పుడు చూడండి, సో వాట్ హీ హాస్ డన్ వెరీ స్మార్ట్లీ ఈజ్ ఇప్పుడు నేవల్ ప్రాజెక్ట్ కూడా మనం తీసుకు, ఇది 2010లో సాయి గారు
ఇది ప్రపోజ్ చేశారు ఫస్ట్ టైం. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. అప్పుడు ప్రపోజ్ చేసిన ప్రాజెక్ట్కి అప్రూవల్ రాలేదు. ఎందుకంటే ఒకటి ఇది మన వికారాబాద్ వైపు, వికారాబాద్ డిస్ట్రిక్ట్లో వస్తుంది. ఇది ఇండియన్ నేవీ వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ అంట. మనం ఎప్పుడు ఆలోచిస్తాం నేవీ ఏమో బే ఆఫ్ బెంగాల్ ఒక వైపు, అరేబియన్ సీ వైపు, ఇండియన్ ఓషన్ వైపు, హైదరాబాద్ దగ్గర అది కూడా వికారాబాద్ వైపు ఎందుకు తెచ్చుకుని ఇంత దూరం నుంచి సిగ్నల్ ఎట్లా ట్రాన్స్మిట్ చేస్తారంటే దానికి ఒక సైంటిఫిక్ బేసిస్ ఉంది ఒకటి. ఇంకోటి తమిళనాడులో ఎక్కడ ఉంది నాకు, అది కూడా ఇంటీరియర్ ఏరియాస్లో ఉంది ఇంకో సిగ్నల్ స్టేషన్. వీళ్ళు సబ్మెరీన్స్కి పంపించే సిగ్నల్ కానీ షిప్స్కి పంపించే లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అంటాం. అది చాలా క్రూషియల్. అది నేవీకి చాలా సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల నుంచి మీరు అడుగుతున్నారు. ఇది మన వికారాబాద్ వైపు మీరు వెళ్తే ఈ దమ్మేగూడెం ఫారెస్ట్ ఏరియా అని ఒక ఏరియా ఉంది అక్కడ. అది ఒక ఫారెస్ట్ ఏరియా, రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా. సో న్యాచురల్లీ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాల్సి వస్తుంది. దానికి పర్మిషన్ కూడా ఇచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ పర్మిషన్ కూడా ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వలేదు. కేసీఆర్ గారికి ఏం కావాలంటే ఆయనకి షామీర్పేట వైపు వెళ్ళే రూట్లో ఆయన ఫ్లైఓవర్ వేసుకుందాం అనుకున్నారు ఆయన ఫామ్ హౌస్కి. పాప అది దానికోసం జూబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట, హకీంపేట వైపు అటువైపు నాకు డిఫెన్స్ ల్యాండ్ కావాలని చెప్పి ఒక క్విట్ ప్రో కోలో పెట్టుకున్నాడు. అది జరగలేదు, ఇది జరగలేదు. ఇప్పుడు చూడండి ఐ థింక్ 1174 ఆల్మోస్ట్ 1500 పెట్టుకోవచ్చు మనం. అంతే ఎక్స్ట్రా ల్యాండ్ కూడా ఉంటుంది. 1500 హెక్టర్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ నేవీకి ట్రాన్స్ఫర్ చేశారు. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రాడార్ స్టేషన్ ఇప్పుడు ఇది రెడీ వచ్చేదాకా ఆల్మోస్ట్ 2027కి రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఈ రాడార్ స్టేషన్ ఇంకోటి ఉన్నది తిరునల్వేలిలో ఉంది తమిళనాడులో. అది ఫస్ట్ ఆఫ్ ద కైండ్ ఉండే 1990లో స్టార్ట్ చేశారు అది. సో ఈ నేవీ వికారాబాద్కి వస్తున్నప్పుడు ఆలోచించండి, ఇది చిన్న ఫెసిలిటీ కాదు సాయి గారు. ఐ థింక్ బహుశా ఆల్మోస్ట్ ఒక నా అంచనా ప్రకారం 600 నుంచి 800 మంది డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది నేవీ వాళ్ళ. నేవల్ ఆఫీసర్స్ పనిచేస్తారు అక్కడ. వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ క్వార్టర్స్, అది కాకుండా సపోర్ట్ స్టాఫ్. ఆలోచించండి, చెవెల్లా దగ్గర నుంచి మీకు తాండూర్, పరిగి వైపు దాకా డెవలప్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఈ సపోర్టింగ్ అండ్ ఒక నేవల్, వైజాగ్ తీసుకోండి, విశాఖపట్నం తీసుకోండి, నేవల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. కొచ్చిన్ తీసుకోండి, కార్వార్ తీసుకోండి, అక్కడ ఈకో సిస్టమ్ క్రియేట్ అయిపోతుంది మొత్తం. కరెక్ట్. అది హోటల్ ఉండొచ్చు, అది మిగతా ఆపరేటర్స్ ఉండొచ్చు, ట్యాక్సీ వాళ్ళు ఉండొచ్చు, అన్ని ఆపరేటర్స్ మొదలవుతున్నాయి అక్కడ. సో ఇట్లాంటి సరే ఫారెస్ట్ ఏరియా దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, అదంతా కరెక్ట్గా చేస్తున్నారు. యాజ్ పర్ రూల్ చేయాల్సింది నేవీ వాళ్ళు చేస్తారు కూడా, అది ప్రాబ్లం లేదన్నమాట. సో ఇప్పుడు జరిగిన ఈ అగ్రిమెంట్ ప్రకారం ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్, ఈ అగ్రిమెంట్ సైన్ అయితే చేశారు. ఇది జరిగింది నేను విన్న దాని ప్రకారం ఈ రేవంత్ రెడ్డి గారు వెళ్ళి రాజ్నాథ్ సింగ్ గారిని కలిశారు. కలిసి మేదీపట్నంలో స్కై వాక్ ఒకటి తయారు చేశారు. మీరు మేదీపట్నం రైతు బజార్ వైపు వెళ్తే స్కై వాక్ ఆగిపోయింది ఎక్కడ వచ్చి. అది అనుకున్న డీసీపీ ఆఫీస్ ముందు వచ్చి ఆగిపోయింది స్కై వాక్. అందరూ అనుకుంటారు ఇక్కడేంటి ఇట్లా కట్టారు, ఇది ఇంకా ముందుకు వెళ్ళదా అని చెప్పేసి. అది ముందుకు వెళ్ళాలంటే అక్కడ చిన్న డిఫెన్స్ ల్యాండ్ ఒక స్ట్రెచ్ ఉంది అక్కడ రైతు బజార్ దగ్గరే. అది గవర్నమెంట్కి కావాలండే కట్టడానికి, దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి. ఎందుకంటే చాలా బాటిల్ నెక్ అది. మీరు ఆ రోడ్ నుంచి డ్రైవ్ చేస్తే మీరు పీవీఎన్ఆర్ పైకి వెళ్ళకపోతే కిందకి వెళ్తే మొత్తం జామ్ ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుంటుంది మీరు నానన్లాగారు జంక్షన్ దాకా వెళ్ళాలంటే. అక్కడ బైపాస్ చేయడానికి స్కై వాక్ తయారు చేస్తారు, అంటే పెడస్ట్రియన్స్ రోడ్ క్రాస్ చేయొచ్చు అని. అది మనం హైటెక్ సిటీ వైపు చూస్తున్నాం. మనం ఉప్పల్ వైపు తయారు చేశారు ఒకటి, ఇంకోటి మైండ్ స్పేస్లో తయారు చేశారు ఇంకోటి మన రాయదుర్ మెట్రో స్టేషన్ నుంచి. ఆ ల్యాండ్ డిఫెన్స్ దగ్గర నుంచి తీసుకోవాలి, చిన్న పీస్ అది. అక్కడ వెళ్ళి రాజ్నాథ్ సింగ్ గారు ఏం చెప్పారు క్లియర్గా, మేము ఇచ్చేస్తాం, మాకేం ప్రాబ్లం, కానీ నేవీ ల్యాండ్ ఒకటి ఉంది, మాకు అది కావాలన్నారు. తీసుకోండి అన్నారు, అంతే. వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చేస్తారు. నిన్ననే బహుశా ఆల్మోస్ట్ ఒక 133 కోట్లు వీళ్ళు ఆల్రెడీ చెక్ సైన్ చేసి ఇచ్చేసారు నేవీ వాళ్ళు. అగ్రిమెంట్ కూడా సైన్ చేసుకున్నారు. సో ఇట్లాంటి హెల్తీ రిలేషన్షిప్, సరే పొలిటికలీ ఆపోజిషన్గా ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఈ వస్తున్న పరిస్థితుల్లో నెక్స్ట్ ఎలక్షన్లో నేను బీఆర్ఎస్ని మంచి లోపల తవ్వి వేసేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నారు, విచ్ ఇస్ గుడ్ న్యూస్ ఫర్ బీజేపీ. ఎందుకంటే బీజేపీ విల్ దెన్ రీప్లేస్ బీఆర్ఎస్ యాజ్ ఆపోజిషన్ పార్టీ ఇన్ తెలంగాణ. అది జరగబోతుంది. కానీ ఇట్లాంటి కన్స్ట్రక్టివ్గా నేను 2 ట్వీట్లు చేశాను సాయి గారు, మీకు కూడా షేర్ చేశాను అనుకుంటా న్యూస్. అది చాలా మటుకు రిక్రూట్మెంట్, ఎస్పెషలీ మెడికల్ రిక్రూట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ చేస్తున్నారు నేషనల్ హెల్త్ మిషన్ కింద. మీరు బిలీవ్ చేయరు, కొన్ని రూరల్ ఏరియాస్లో, అది ఆదిలాబాద్ వైపు ఉండొచ్చు, ఖమ్మం వైపు ఉండొచ్చు, మిగతా అబ్సల్యూట్ రూరల్ ఏరియాస్లో డాక్టర్ లేనప్పుడు డాక్టర్ ప్లేస్లో నర్సెస్ని అపాయింట్ చేస్తున్నారు. ఆలోచించండి. సరే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అంటారు కదా, దట్ ఈస్ కరెక్ట్. కానీ మీరు నర్సెస్ని ఎందుకంటే రూరల్ ఏరియాస్లో అంత పల్లెటూరులో వెళ్ళి ఏ డాక్టర్ పనిచేయరు, వాళ్ళని కూడా బ్లేమ్ చేయలేము. వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఉండదు, ఉండడానికి ఇల్లు ఉండదు, పెళ్లి చేసుకున్న తర్వాత అస్సలు వెళ్ళరు. పిల్లలు చదువు ఉంటుంది, అన్నీ ఉంటుంది, మిగతా ఉంటుంది, వాళ్ళకి సోషల్ లైఫ్ కావాలి. సాయంత్రం కాగా సినిమా థియేటర్కి వెళ్ళాలన్నా, మాల్కి వెళ్ళాలన్నా, వీకెండ్కి ఆలోచిస్తారు. ఏముండదు అట్లాంటి ప్లేస్లో. రూరల్ ఏరియాస్లో పనిచేస్తున్న స్కూల్ టీచర్ల పరిస్థితి అంతే. అక్కడ కూడా
నేను ట్వీట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే దే టుక్ యాక్షన్. అక్కడ లంచం తీసుకొని అపాయింట్మెంట్ ఇస్తున్నారని చెప్పి చెప్పగానే నెక్స్ట్ డే వాళ్ళకి జియో ఇష్యూ చేసి అది క్యాన్సిల్ చేసి కొత్త జియో ఇష్యూ చేశారు. ఓకే, దట్ మీన్స్ సంబడీ ఈజ్ వాచింగ్. somebody is watching. ఇప్పుడు చూస్తాం మన హెచ్ఎండిఏ. నేను కూడా పల్లెటూళ్ళలో దగ్గర నుంచి అందరితో మాట్లాడుతున్నాం సార్. నిజానికి ఒక 1 month 2 months క్రితం వరకు ఇప్పటికీ లెక్క చూస్తే అసలు యాక్సెసిబిలిటీ వాజ్ అ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఎట్ దట్ టైం. యాక్సెసిబిలిటీ అంటే ఏదైనా సరే ఒకటి ఎవరికైనా చెప్పుకుందామంటే వినేవాడు ఉండేవాడు కాదు, అంత సెంట్రలైజ్డ్ వాతావరణం ఉండేది. అయితే కేసీఆర్ లేకపోతే కేటీఆర్ లేకపోతే ఆ సిస్టమ్ అక్కడే వాళ్ళే నిర్ణయం తీసుకోవాలంటే. ఈరోజు అట్లీస్ట్ మనకు పని జరుగుతుందా జరగదా తర్వాత సంగతి, అది ఏమవుతుందో రేపు పొద్దున ఎక్కడికి పోతుందో తెలియదు, బట్ అట్లీస్ట్ వినేవాడు ఉంటే చాలా చాలా సమస్యలు తగ్గుతాయంటారు. కరెక్ట్, అది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఆ వామ్త్ ఉండాలి కదా అట్లీస్ట్. అదే అంటాను. సో ఈ నేషనల్ హెల్త్ మిషన్ కింద వచ్చే ప్రాజెక్ట్ కానీ మిగతా ఫండ్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తాయి. 69 స్కీమ్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ చాలా ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర. కానీ వీళ్ళు ఆడిట్ చేయకుండా ప్రీవియస్ 2018 నుంచి, సాయి గారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. 2018 నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ రైతులకున్న ఇన్సూరెన్స్ స్కీమ్, అది ప్రధాన్ మంత్రి బీమా స్కీమ్ ఒకటి ఉంది, తీసుకోలేదు. ఈగో ప్రాబ్లం కేసీఆర్కి, ఎందుకంటే మోదీ గారు ఫోటో వస్తుందేమో భయం ఆయనకి. తీసుకోకుండా ఇక్కడున్న రైతులకు ఉండే ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రీమియం కట్టలేదు. ఏమైందంటే దాంతో వచ్చిన వరదలు కానివ్వండి, దాంతో వచ్చిన గాలివాన కానివ్వండి, ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ జరిగిన నష్టానికి 10 పైసలు రాలేదు వాళ్ళకి. ఏకరికి ఏదో 5,000 రూపాయలు నుంచి 10,000 రూపాయలు ఇచ్చారంతే. ఏం సరిపోతుంది సాయి గారు రైతులకి? మీరు ప్రాపర్ స్కీమ్ యూజ్ చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంది, ఆయుష్మాన్ భారత్ ఉంది, అది కూడా ఈగో ప్రాబ్లం. అరే ఆయుష్మాన్ భారత్ అనగానే అరే ఆయన మోదీ పేరు పెట్టలేదు కదా, ప్రధాన్ మంత్రి అని పెట్టారు, మీకు ప్రాబ్లం ఏంటి? సో దాట్ ఐ థింక్ బీజేపీకి ఒక ప్రాబ్లం రాబోతుంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ అటాక్ చేయాలంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద అటాక్ చేయాల్సి వస్తుంది డెఫినెట్గా. మీరు ఇది ప్రామిస్ చేశారు, డెలివర్ చేశారా లేదా, మీరు ఇది ప్రామిస్, కానీ స్కీమ్లు ఆపకూడదు. డెఫినెట్లీ నో. అది మీరు చెప్పినట్టు మమతా బెనర్జీ కానివ్వండి, అది ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ కానివ్వండి, అక్కడ బస్తీ దవాఖానా ఢిల్లీలో ఎంత పెద్ద పట్టుకున్నాడు, ఫండ్స్ అంతా వచ్చేది యూనియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి, కానీ క్రెడిట్ మొత్తం ఈడు కొట్టేశాడు. ఈవెన్ పంజాబ్లో కూడా ఫుల్ పేజ్ యాడ్ రిలీజ్ చేస్తున్నాడు, బస్తీ దవాఖానాలు కట్టాము, మేము ఇన్ని కట్టాము, 1000 బస్తీ దవాఖానా. ఎవరు డబ్బులు? నేషనల్ హెల్త్ మిషన్. ఓకే, అందరు ప్రజల డబ్బులే, అది మోదీ గారి డబ్బులు పాకెట్ నుంచి తీసి ఇవ్వట్లేదు డబ్బులు అది. కానీ ఐ థింక్ ఒక పాలిటిక్స్లో కూడా డెవలప్మెంట్ పాలిటిక్స్ చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. అది ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈవెన్ మన ఎయిర్పోర్ట్కి వెళ్ళేది సికింద్రాబాద్ వైపు నుంచి ఉన్న వాళ్ళకి చాలా దే బిన్ నెగ్లెక్టెడ్. మేము అప్పుడు చెప్తున్నాం, మేమందరూ సికింద్రాబాద్, నేను అల్వాలో ఉంటాను, వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ లెసర్ గాడ్. అంత డెవలప్మెంట్ జరిగేదేమో హైటెక్ సిటీ వైపు, ఈ డెవలప్మెంట్ ఇక్కడ అసలు ఏం లేదు. అది కేసీఆర్ గారి ప్లాన్ ఉండే. మనం చూసాం, లంచాలు తీసుకొని ఇంత కరప్షన్ నడుస్తుంటే ఒక ఏసీబీ రేడ్ కూడా లేకుండే. మొన్ననే 2 రోజుల ముందు ఇప్పుడు చూసాం, హెచ్ఎండిఏ కమిషనర్ రేడ్ చేశారు, హెచ్ఎండి అండ్ రేరా చీఫ్. అది ఎవరు మాట్లాడలేదు, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ సెక్రటరీ అయినా ఆ పొజిషన్కి రావాలంటే పొలిటికల్ అపాయింట్మెంట్ అది. అవును. సో ఎవరు డిసైడ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్. ఎవరు ఉన్నారు మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్? దీనికన్నా ముందు కేటీఆర్ గారు. ఆయన హెచ్ఎండిఏలో 5 సంవత్సరాలు ఉన్నారు. యూజువలీ 3 సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తారు, ట్రాన్స్ఫర్ కూడా తీసుకోలేదు, అక్కడే ఉన్నారు. 100 కోట్లు ఇప్పుడు 400 అంటున్నారు, తెలియదు మనకు ఫైనల్ ఫిగర్ ఎంత వస్తుందో. కానీ ఆలోచించండి, ఆయన 400 కోట్లు సంపాదించాడంటే ఆయన 10% పెట్టుకొని ఉంటాడు లంచం తీసుకున్న రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర. మిగతా 90% ఎవరికి వెళ్ళిందండి? అది మనం అంచనా వేసుకోవచ్చు ఈజీగా. ప్రైవేట్ ఫ్లైట్లో వెళ్తారు, ప్రైవేట్ ఫ్లైట్లో వస్తారు. ఈ ఫస్ట్ ఫ్యామిలీ దీనికన్నా ముందు అది ఎవరు ఇస్తున్నారు? ఎవరు డబ్బులు? అది కరెక్ట్, ప్రజల డబ్బులు మీరు కొట్టేశారు. అంటే లంచం తీసుకొని ఒక ఆర్డినరీ హెచ్ఎండిఏ, ఒక అథారిటీ, ఒక హెచ్ఎండిఏ పనిచేసిన కమిషనర్ లాంటి మనిషి 400 కోట్లు సంపాదించారంటే మీరు దానికన్నా కింద ఉన్న వాళ్ళ పరిస్థితి ఆలోచన. వాళ్ళు మినిమం ఒక్కొక్కరి దగ్గర 50-60 కోట్లు ఉంటుంది. మండల్ రెవెన్యూ ఆఫీసర్స్ దగ్గర వెళ్ళండి సార్, తహసీల్దార్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు, రెవెన్యూ, మీరు రిజిస్ట్రేషన్, ల్యాండ్ రిజిస్ట్రేషన్, ఈవెన్ నేను చెప్పట్లేదు, ఇది ఆనంద్ గారు, సివి ఆనంద్ గారు ట్వీట్ చేశారు, ఇప్పుడు యాంటీ కరప్షన్ బ్యూరో చీఫ్. ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్ అంటే ఆర్టీఓ అండ్ రిజిస్ట్రేషన్ మోస్ట్ కరప్ట్ డిపార్ట్మెంట్స్ అని చెప్పారు. సో వాళ్ళ మీద కూడా బాంబు పడబోతుంది. కానీ ఆలోచించండి, బేనామీలు, ల్యాండ్లు, కబ్జాలు, లంచం తీసుకోవడం, బంగారం కొనుక్కొని పెట్టుకోవడం, ఎక్కడ తీసుకెళ్తారండి వీళ్ళందరూ? లాస్ట్లో ఒక పైకి వెళ్తున్నప్పుడు ఇదంతా తీసుకెళ్లారు కదా పైకి వెళ్ళేటప్పుడు. సో ఐ థింక్ ఈ రేవంత్ రెడ్డి కూడా ఇది ఇగ్నోర్ చేస్తే, ఈ కరప్షన్, దాట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. మన అందరూ తెలుసు, కాళేశ్వరం నుంచి మిగతా మేడిగడ్డ నుంచి అంతా జరిగింది అదే. దాట్ హీ హ్యాస్ టు ట్యాకిల్. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో ఇక్కడున్న ప్రజలకు బెనిఫిట్స్ తీసుకొస్తే ఎవరికి ప్రాబ్లం లేదు. దానికి మోదీ గారి క్రెడిట్ ఇవ్వాలన్నా ఇవ్వండి,
దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి క్రెడిట్ వల్ల ఇవ్వండి, మహాత్మా గాంధీ క్రెడిట్ వల్ల అది ఇవ్వండి. కానీ ప్రజలకు వచ్చే డబ్బులు కొట్లాడ వేసి పెట్టి తీసుకురాకుండా అక్కడ వెళ్ళి మంచిగా మాట్లాడుకుని డబ్బులు తెచ్చుకో. ఐ థింక్ దిస్ వికారాబాద్ ప్రాజెక్ట్ కానివ్వండి, మెహదీపట్నం స్కై వాక్ కానివ్వండి, ఇట్లా చాలా ప్రాజెక్ట్స్కి బెనిఫిట్ వస్తుంది. యాక్చువల్లీ నేను చేసిన సజెషన్, రేవంత్ రెడ్డి గారు తీసుకుంటే కనుక హీ షుడ్ యాక్చువల్ రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఆప్షన్స్ ఒక 2 ఉన్నాయి. ఒకటి కెప్టెన్ అమరేందర్ సింగ్, మిగతా కాంగ్రెస్ నాయకులు. సో అమరేందర్ లాగా ఏమైనా ఆయన బిహేవ్ చేయగలిగితే ఆయన పాపం కాంగ్రెస్ పంపించేశారు అనుకోండి, అది వేరే విషయం. బట్ హీ వాస్ గుడ్ ఎట్ దట్ టైం, రైట్? ఎగ్జాక్ట్లీ వెరీ గుడ్. ఆయన మెచ్యూర్ సీఎం గా. కరెక్ట్. అది సైగర్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఏం మర్చిపోకూడదు అంటే కాంగ్రెస్లో ఒక ప్రాబ్లం ఉంది, ఈకో సిస్టమ్ ప్రాబ్లం. అది మీరు కామరాజ్ టైం నుంచి చూడొచ్చు. కరెక్ట్. మీరు కొంచెం పవర్ఫుల్ అయితే కట్ చేసి పడేస్తారు. అది నెహ్రూ ఉండండి, ఇందిరాగాంధీ ఉండండి, రాజీవ్ గాంధీ ఉండండి. కే కరుణాకరన్ వాజ్ వెరీ పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ కేరళలో. ఆయనకి కావాలని చెప్పి ఆ ఇస్రో స్కామ్ నుంచి ఆయన ఇరికించి ఆయన్ని బయట చేశారు అక్కడి నుంచి, ఉమ్మన్ చాండీని తీసుకురావడానికి. ఇక్కడ జరిగింది. రాజశేఖర్ రెడ్డికి వాజ్ గ్రోయింగ్ టూ పవర్ఫుల్. చాలామంది ఆయన హెలికాప్టర్ క్రాష్ గురించి కాన్స్పిరసీ థియరీస్ చెప్తుంటారు. కానీ ఒక కాంగ్రెస్లో ప్రాబ్లం నాకు అదొకటే భయం ఉంది. రేవంత్ రెడ్డి ఇఫ్ ఈ బికమ్స్ ఆల్ పవర్ఫుల్, ఆల్రెడీ ఇక్కడ ఉన్న రీజనల్ లీడర్స్ ఆయన మీద చాలా కోపం ఉంది. ఇక్కడ ఉన్న మేము 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో ఉన్నాం, 20 సంవత్సరాలు వచ్చాం, ఈయన మొన్న వచ్చి చైర్లో కూర్చున్నాడని చెప్పి చాలామంది కోపం ఉంది. దాంట్లో డౌటే లేదు. ఆయనతోని టీడీపీ నుంచి వచ్చిన మనుషులే చాలామంది ఇప్పుడు ఆయన అఫీషియల్ పార్టీ కాకుండా ఆయన సెక్రటేరియట్, ఆయన ఓన్ సెక్రటేరియట్లో పనిచేస్తున్నారు చాలామంది, సీఎం సెక్రటేరియట్. తో అది కూడా కోపం ఉంది కాంగ్రెస్ వాళ్ళకి. కానీ ఐ థింక్ రేవంత్ రెడ్డి గారికి బీజేపీ వాళ్ళు దే షుడ్ ట్రై ద బెస్ట్. బట్ ఐ థింక్ బహుశా ఒక ఇంటర్వ్యూ కూడా సాయి గారు మీరు చేయాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి గారితో. ఐ థింక్ ఇట్ షుడ్ బి వెరీ ఫ్రాంక్ ఇంటర్వ్యూ. డెఫినెట్లీ. ఎందుకంటే హీ కెన్ ఒక ఆర్గ్యుమెంట్ లాగా, లాయర్ ఆర్గ్యుమెంట్ లాగా హీ కెన్ ఆల్సో పుట్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. కరెక్ట్. మీరు ఇది చేయగలరా? మీరు 5 సంవత్సరాలు ఉంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అదే పెద్ద డౌట్. ఆయన ఉండనిస్తారా? ఎందుకంటే కాంగ్రెస్ కల్చర్ అది, క్రాబ్ మెంటాలిటీ అంటాం మనం. ఒక పైకి వెళ్తే క్రాబ్ దాని గురించి కిందకి తీసుకొస్తారు, పైకి వెళ్ళనియరు. అది బీజేపీలో కూడా ఉంది. బండి సంజయ్ వెళ్ళారు, బండి సంజయ్ ఉంటే ఎలక్షన్ గెలుస్తుండే అన్న పాప, ఆయన ఉన్న ఎలక్షన్ కూడా ఓడిపోయింది ఆయన. ఇప్పుడు కొత్త లీడర్ని తీసుకొస్తే ఏం చేస్తారు? సో ఐ థింక్ లీడర్షిప్ అనేది మోదీ గారిని దగ్గర నేర్చుకోవాలి వీళ్ళందరూ. హౌ ఒక చైర్ గుంజేసుకొని ఒక బీచ్ మీద వేసుకొని లక్షద్వీప్లో కూర్చుంటే ఆ వచ్చిన పబ్లిసిటీ చూడండి. రామ్ మందిరం వెళ్ళి ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు అక్కడ చూడండి దాని పబ్లిసిటీ చూడండి. దట్ ఈస్ వాట్ ఇస్ మ్యాటర్. ఎందుకంటే డెలివరబుల్స్ ఇస్ ఎండ్ ఆఫ్ ద డే. సో రేవంత్ రెడ్డి ఆ విషయం ఆల్ ద బెస్ట్. కానీ ఆయన ఉన్న ఒక మైండ్ ఫీల్డ్ మీద నడుస్తున్నాడు ఆయన పాపం. అది ఐ సింపథైజ్ విత్ హిమ్ ఫర్ దట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.